చూడండి గోంగూర నీట్గా కడిగాను. కడిగిన తర్వాత గ్యాస్ వెలిగించుకొని బాండి పెట్టుకున్నాను. దీంట్లో పచ్చిమిరకాయ ఒక టమోటా వేసుకున్నాను. కానీ ఆయిల్ లేకుండా దీన్ని పచ్చడి చేస్తాను. చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఎలా తయారు చేస్తాను. చిన్న టీ గ్లాస్ తోటి ఈ గ్లాస్ తోటి వాటర్ పోసుకున్నాను ఉడికించుకోవడానికి. వాటర్ వేసుకున్నాం కదా, ఒకసారి బాగా కలుపుకుందాం. బాగా ఉడుకుతుంది, ఒక 5 నిమిషాల్లో అయిపోతుంది. ఆయిల్ లేకుండా టీ గ్లాస్ వాటర్ పోసాను చూడండి ఫ్రెండ్స్. అట్లా ఉడకబెట్టుకోవాలి బాగా. ఇది ఇంకా బాగా దగ్గరికి అయ్యేంత వరకు ఉడకబెట్టుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇలా ఉడకబెట్టుకోవాలి. దగ్గరకు వచ్చింది. నూనె లేకుండా ఇలా బాగా ఉడకబెట్టుకోవాలి. నూనెలో మగ్గినట్టే ఎలా ఉంటుందో టేస్ట్, సేమ్ నీళ్ళు వాటర్ వేసి ఉడకబెడితే కూడా అలానే ఉండిద్ది. మంచిగా దగ్గరకు వచ్చింది, దగ్గరకు అయింది బాగా. ఇంకా చూడండి ఫ్రెండ్స్, బాగా దగ్గరికి అయింది. ఇంకా ఆపేస్తున్నాను గ్యాస్. ఫ్రెండ్స్, ఇంకా గోంగూర ఉడకబెట్టుకున్నాం కదా మనం, నీట్గా మొత్తం ఇలా వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇది మా సైడ్ కల్లుప్పు అంటారు, మీ సైడ్ ఏమంటారో నాకు తెలీదు. ఇట్లా ఇంత ఉప్పు వేసుకోవాలి సరిపోయినంత. ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇలా మెత్తగా దంచుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎక్కడన్నా కానీ నూనె వేయటం మీరు చూసారా? లేదు, నూనె కూడా వేయలేదు నేను. ఫ్రెండ్స్, తెల్లగడ్డలు మొత్తం వేసుకుంటున్నాం, పచ్చివేను అన్నీ. ఇలా తినేటప్పుడు పచ్చి పచ్చిగా ఉల్లిపాయలు తగులుతుంటే వేడివేడి అన్నంలో బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది రోటి పచ్చడి, తెలుగులో మీరే. హాయ్ ఫ్రెండ్స్, మరి పచ్చడి వండాను కదా, మీకు నచ్చినట్లయితే మీరు కూడా చేసుకొని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్. నాకు ఒక లైక్ కొట్టండి.